నువ్వేనా డాన్స్ మాస్టర్వే? నువ్వేనా ఈ గొట్టంగాళ్ళకి గురువ్వి? మాటలు తిన్నగా రాని మనతో పెట్టుకుంటే సెంటర్లో చెడుగుడు ఆడించేస్తాను. నువ్వు నన్ను చెడుగుడు ఆడిస్తావో నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం. దా దా నువ్వు అంత మనగాడివా? దా దా మనతో పెట్టుకోకు, మఠాష్ అయిపోతావు అంతే. ముందు వచ్చేసా రాయ్ ఎగతాడు ఉందిరా, మా పేటకు వచ్చి మమ్మల్ని కొట్టాలని చూస్తారా? రాయ్ రాయ్ వీడికి స్టంట్ మాస్టర్ సంగతి తెలిసినట్లేదు, కొడతాను రా. రాయ్ వర్షం వచ్చేస్తా. మక్రోయ్ ఏమిటో రోడ్డు మీద వెధవేషాలు? రాత్రి అంతా ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. అబద్ధాలు ఆడకు, నువ్వు తాగావుగా. నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క, రాత్రి వీడి పుట్టినరోజని వీడే తాగాడు. నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. చీపురు కట్టతో 4 పీకితే అదే గుర్తుకొస్తుంది. గుర్తొచ్చిందండి, నిన్నే పుట్టానండి, ఇద్దరం కలిసి తాగామండి. నేనే తాగాను రా. అబద్ధాలు ఆడకూడదు. నిజం చెప్పరా? అక్క నిజం చెప్తానక్క, రాత్రి దాహం అయింది, ఒరే మంచులు కావాలరా అడిగాను, వీడింత గ్లాస్ తోటి మంచులు ఇచ్చాడు, మంచులు కదా అని తాగాను, తీరా తాగే తెలిసింది అది సారాయని. అంతే, ఆ కొట్టువాడి డబ్బులు కూడా ఇవ్వలేదండి. చెడగొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా కట్టుకున్న మనిషి కన్న బిడ్డ దూరమైనప్పుడు ఈ దిక్కుమాలిన బ్రతికెందుకని నేను నూతిలో పడి చావపోతే అక్క అంటూ ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు చచ్చిపోతే నేను మాత్రం ఏం చేయనక్క, నన్ను కూడా చంపే అంటూ దీనంగా ఏడ్చావు. అప్పుడు నువ్వు ఏడ్చి నన్ను బ్రతికించావు, ఇప్పుడు బ్రతికించి ఏడిపిస్తున్నావురా. రాజు, నీకు అమ్మనై అన్నీ నేనే ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ బ్రతుకుతున్నది. ఇలా నువ్వెందుకు పనికిరాని వాళ్ళ తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే చూసేయడానికి కాదురా. చూడు, ఈసారి నువ్వు తాగేటప్పుడు నాకు కాస్త విషయం ఇచ్చి, నేను చచ్చిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చురా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అక్క నువ్వు ఏడవకక్క, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇదిగో చూడక్క, ఈ రోజు నుంచి నేను అస్సలు తాగను.
తాగితే నిమ్మి తొట్టు. నిజంగా నిజంగా నాకు తెలుసు బాబు, నా తమ్ముడు బంగారు తండ్రిని. ఏమాయ్ కులాసాయనా? ఎరా పకీరు, అయ్యగారి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చావట? నాకేం తెలియదు బాబు, నాకేం తెలియదు. నీకేం తెలియకపోవచ్చు, నాకు అన్నీ తెలుసురా. బాబు ఆయన ఏం చేయగలరు బాబు, ఆయనకేం తెలియదు బాబు, ఆయన వదిలేయండి బాబు. అదర్స్, ఈ వీరు దాదా వార్నింగ్ ఇవ్వడు, ఫినిషింగ్ ఇస్తాడు. ఏమిటి మమ్మల్ని అర్జెంట్ గా పిలిపించారు? మర్డర్ చేయాలా, కీళ్లు తొలగించాలా, లేదా రేపులు లాగించాలా? ఏమిటో చెప్పండి. మరీ అంత భారీ ఎత్తు నేరాలు ఏమీ చెయ్యక్కర్లేదయ్యా. వాడంతంత నేరాలు చేస్తే తప్ప వాడి పని చేసినట్టు ఉండదండి. అసలు ఏమిటో చెప్పండి, లేకపోతే విసుగొచ్చి మన ముగ్గురు ఎవరినో ఒకరిని కాల్చమని కూడా చేస్తారు. ఉండవయ్యా, నువ్వు కూర్చో వీరు దాదా, కూర్చోవయ్యా. కూర్చో. ఏమీ లేదు వీరు దాదా, గవర్నమెంట్ కి రేపు ఉదయం మేము టెండర్ వేస్తున్నాం. మరి మాకో పోటీదారుడు ఉన్నాడు రవితేజ అని, వాడు కూడా టెండర్. వాడు ఇంట్లోంచి బయలుదేరగానే చావు కొట్టించి వాడు టెండర్ ఆఫీస్ చేరకుండా చూడాలయ్యా. అది ఏ మిస్టర్, ఏమిటిది? ఏంటో చూడరా. చూడండి, మీకు కావాలంటే నా పర్సు డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి. నేను అర్జెంట్ గా ఓ ముఖ్యమైన టెండర్ పని మీద వెళ్తున్నాను. నీ కాలో చెయ్యో తీసేస్తే నువ్వు వెళ్ళేది టెండర్ ఆఫీస్ కాదు, ఆసుపత్రికి. ఇది చాలా అన్యాయం. ఏంట్రా అన్యాయం? आवारा हूँ, आवारा हूँ, मैं आसमान का तारा हूँ, आवारा हूँ, ओ आवारा. ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈర ఊతులు ఉతికేస్తున్నారు. ఒక్కడి చేసి ఇంతమంది ఊతడం చాలా అన్యాయం రా. ఏ నిన్ను కూడా కలిపి ఉతకమంటావా? నా ఆల్ది ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను, తెగ రెచ్చిపోతున్నాడు. ఏయ్ దా దా. బచ్చాలారా, నేను కళ్ళు మూసి తెరిచేలాగా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? శాల్తీలు మిగవంతే. నేను కళ్ళు మూసుకుంటున్నా. బస్సు నువ్వే కంగారు పడకు. దిగు బాసు. ఓ మై గాడ్, చాలా థ్యాంక్స్. వాడు 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 వాడి ఇదేంటి బాసు, అచ్చం నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మన ఇద్దరు అన్నదమ్ములం కాదు కదా.
నాకు అన్నదమ్ములంటూ ఎవరూ లేరు. ఆహా ఎనీహౌ సమయానికి వచ్చాను, కాపాడావు. ఆ. చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బస్ 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 గొప్ప బస్. మనకి థ్యాంక్స్ గింగ్స్ పనికిరావు. ఇదిగా చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాస్. బాసు థ్యాంక్స్. సరిగ్గా 12 అయిపోయింది. కవర్లిప్పే కార్యక్రమం మొదలెట్టండి. ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది సార్. సార్, రవితేజ టెక్స్టైల్స్ మిల్స్ పేరా మేము వేస్తున్న టెండర్ ఇది. ఏమైపోయింది? కుదరదు కుదరదు కుదరదు. ఎవరికి టైం అయిపోయిందో కొన్ని సెకండ్లో తెలుస్తుంది. సార్, మీ గడియారం 12 కొట్టడం ఇప్పుడే మొదలుపెట్టింది. అందరికంటే తక్కువ రేట్ కోట్ చేసిన రవితేజ టెక్స్టైల్స్ వారికి ఈ టెండర్ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చూడండి, పొరపాటు జరిగిందేమో. అక్కర్లేదు లేవయ్యా, పద. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవితేజ. థ్యాంక్ యూ వెరీ మచ్. లలిత, వెరీ వెరీ హ్యాపీ న్యూస్. ఏమిటి శ్రీవారు ఈరోజు ఆనందంతో చిందులేస్తున్నారు? ఎస్, ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ డ్రెస్సుల కోసం ఏర్పాటు చేసిన ₹1,00,00,000 టెండర్ మనకే వచ్చింది. దీంతో మన కంపెనీ పేరు అన్ని రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. రియల్లీ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ డే. నిజంగా? Yes. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా అర్థమైందా నీ హస్బెండ్ అంటే ఏమిటో? ఈ సందర్భంగా శ్రీమతి గారికి మనం ఓ చిన్న కానుకిచ్చుకుంటున్నాం. చూస్తే థ్రిల్ అయిపోతావు. కళ్ళు మూసుకో. ఏది? కళ్ళు తెరు. చాలా బాగుంది కదా? మీరేం అనుకోకపోతే నిజం చెప్పనా? మ్మ్. ఇది నాకు అంతగా నచ్చలేదండి. చాలా చీప్ గా ఉంది. మరీ అమ్మమ్మల కాలం నాటిది. ఎక్కడో తక్కువలో దొరికింది కదా అని తీసుకొచ్చి నాకు ఇస్తే ఎలా వేసుకోమంటారండి? ఐమ్ సారీ, ఏది అనుకోద్దు. ఏది బేబీ ఆ నెక్లెస్ లేవు? చీ 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 చీ, ఏమిటి అల్లుడు గారిది? నాకు పెళ్ళైన కొత్తలో వీళ్ళ నాన్నగారు ఇలాంటిదే ఒకటి తీసుకొచ్చారు. విసిరాయన మొక్క మీద కొట్టాను. ఆ నెక్లెస్ తీసుకెళ్లి కొన్న చోట ఇచ్చేయండి, డబ్బైనా మిగులుతుంది. అవునవును మిగులుతుంది. ఇదిగో బాబు తీసుకోండి.